నిజాలు చెప్పే భారత్ ఎన్బిటివికి స్వాగతం. నేను మీ మిత్రుడు జేకే. దయచేసి మిత్రులారా స్కిప్ చేయబాకండి, చివరి దాకా చూడండి. చూస్తే మీకు విషయం అనేది అర్థమవుతుంది. 10 మందికి షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ కొత్త వ్యక్తి ఎవరని చూస్తున్నారా? నేను కొత్త వ్యక్తిని కాదు, పాత వ్యక్తినే. బయటికి రావాలంటే మాస్క్ లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి HMPV ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలైంది. 11 కేసులు వచ్చినాయి. ఆంధ్రాలో కూడా వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. నో మాస్క్ నో ఎంట్రీ అనే పరిస్థితి తెచ్చుకోకండి. దయచేసి స్వచ్ఛందముగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించండి. మాస్క్ ధరిస్తే మిమ్మల్ని మీరు కాపాడుకునే వారు అవుతారు. పొగమంచు, చల్లగాలులు, వాతావరణం మారింది. దగ్గు విపరీతంగా పెరిగింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా సెకండ్ ఇవ్వద్దు. దండం పెట్టండి, ఇలా నమస్కరించండి, లేకపోతే ఇలా నమస్కరించండి. పోలీస్ సెల్యూటా, సంప్రదాయ నమస్కారమా, కరజాలం మానండి, వద్దు. ఇకపోతే 2,08,543 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పుకుంటున్నారు. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా ఈ మాస్క్ను ధరించుకొని వెళ్ళండి. ఈ 2,08,543 కోట్లు ఎవరి కోసం? మీకోసం, మీకోసం, నీకోసం, నీకోసం, నీ పిల్లల కోసం, నీ మనవళ్ళ కోసం, నీ మనవరాళ్ళ కోసం, ముని మనవళ్ళ కోసం. ఎవరి కోసం అండి? మీకోసం. నరేంద్ర మోడీ ఈవేళ విశాఖపట్నంలో మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరియు ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర, వెనకబడిన జిల్లాలు, వెనకబడిన రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలు అని వెక్కిరింపులు, వేళాకోళాలు చేశారు. కాబట్టి ఈవేళ విశాఖపట్నంలో దరిదాపుగా 7 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరైనా ఉద్యోగం కావాలి అంటే విశాఖపట్నం వెళ్ళాలి. ఎవరన్నా సంపాదించుకోవాలంటే విశాఖపట్నం వెళ్ళాలి. దరిదాపుగా 7 రైల్వే ట్రాకులు, దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. ఈవేళ అన్నిటికీ శంకుస్థాపన. మరి ఎన్ని కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అనేది మీరే చెప్పాలి. మరి ఈ మాస్క్ లేకుండా మీరు ఇష్టానుసారంగా ఈ కష్ట సమయంలో మీరు తిరిగితే ఈ కోట్లు నిరుపయోగం అయిపోతాయి. ఎవరికి దీని మీద హక్కు కలుగుతాదో మీకు తెలియదు. కాబట్టి మీ హక్కులు మీకు కావాలి అంటే మీకు మాస్క్ ధరించాలి. మీరు మాస్క్ ధరించుకొని ఉండాలి.
తిరగాలి. బయటికి వచ్చినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మాస్క్ పెట్టుకోవాలి అనేది మీరందరూ గమనించుకుంటే మీకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2,08,543 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినది మన కోసం అని మనం భావిస్తే మాస్క్ పెట్టుకొని బయటికి రండి. అర్థమైందా? రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతున్న అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జనం మిదం జగత్. జనం లేకపోతే ప్రపంచం లేదు. కాబట్టి జనం ఉండాలి. మీరందరూ మీరు అందరూ బతికుంటే ఈ జగత్, ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. మీ ఆఖరి క్షణం వరకు మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. కొంతమంది వ్యక్తులు చనిపోయి కూడా ప్రజల్లో బతుకుతారు. తీసుకో, అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, అలా తీసుకుంటూ వెళ్ళండి. బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, ఎంతమందిని చూస్తే అంతమంది మీ చరిత్రలో, అల్లూరి సీతారామరాజు, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా చచ్చిపోయి బతుకుంటారు. వాళ్ళు నీకంటా ఎక్కువ కాదు, నిన్నే నీకంటే ఎక్కువ కాదు, నిన్నే చూసేవాడా, నిన్నే నీకంటే ఎక్కువ కాదు. నీలాంటి ఓ సామాన్యుడు, ఓ అమాయకుడు, ఓ బడుగు జీవి, ఓ సామాన్యుడు, ఓ వెనుకబడిన తరగతి వాడు, ప్రతి ఒక్కడు కూడా నీలాగా వచ్చినోడే. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేసేటప్పుడు మీ ఫ్రెండ్స్కి మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళరా అని చెప్పండి. మీ ఫ్రెండ్ బాగుంటే మీరు బాగుంటారు. ఒకప్పుడు అడిగేవారు, నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పరా, నువ్వు ఎలాంటోడువా అని. కాబట్టి నీ ఫ్రెండ్స్ మాస్క్ పెట్టుకొని వెళ్తున్నారని నువ్వు చెబితే నువ్వు కూడా మాస్క్ పెట్టుకొని వెళ్తే నువ్వు గొప్పవాడివి అనుకుంటారు నీ పెద్దలు కూడా. కాబట్టి నీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోమని చెప్పండి. 10 మందికి షేర్ చేయండి. నా వీడియో షేర్ చేయకపోయినా పర్వాలేదు, మాస్క్ పెట్టుకోమని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమనండి, లైక్ చేయమనండి మీ మాటకి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ. గ్రేట్ ఇండియా ఎవరు చెప్పాడండి? ఇండియా ఈజ్ నాట్ గ్రేట్ అని. ఇండియా ఈజ్ వెరీ గ్రేట్. Might be America is also great in for themselves. వాళ్ళకి అమెరికా గొప్పది కావచ్చు. నేను నా మాతృభూమి, నా మాతృదేశం నాకు గర్వకారణం, నాకు గొప్పది. లాస్ ఏంజల్స్ అనగానే మీకు అమెరికా గుర్తొస్తుంది. లాస్ ఏంజల్స్ దరిదాపుగా మొత్తం దరిదాపుగా 3,000 ఎకరాలు దగ్నమైపోయింది. ప్రముఖ సినీ యాక్టర్లు, సినీ నిర్మాతలు, సినీ సెట్టింగులు అన్నీ కూడా తగలబడిపోయినాయి. దరిదాపుగా మీరు నమ్ముతారా, 10,000కు పైగా ఇళ్ళు తగలబడిపోయినాయి. దరిదాపు 30,000 మంది నిరాశీలైపోయి రోడ్ల మీదకి వచ్చేసారు. బ్రహ్మం గారు ఎప్పుడే చెప్పారు, ఒరే బడుద్దాయ్ పిచ్చోడా, దేశం మొత్తంలో ఇన్ని దేశాల్లో మిగిలేది భారతదేశం ఒక్కటే రా అన్నారు. దానికి తార్కాణం కనిపిస్తుంది. అక్కడ మక్కా చూడండి మునిగిపోయింది, నీళ్ళల్లో మునిగిపోయి విలవిల్లా నన్ను కాపాడవా ఓ ప్రభువా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, అల్లాహు అక్బర్, ఓ వెంకటేశ్వరుడా అని రకరకాలుగా మక్కా. ఎందుకంటే మక్కాకి
వెంకటేశ్వర అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి అలివేలు మంగ ఒక భార్య అంట. ఆమె ముస్లిం కాబట్టి ఎన్ని రకాలుగా అయినా పిలవచ్చు. అటు వాళ్ళు లాస్ ఏంజల్ వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అనుకుంటూ వాళ్ళు ఏడుస్తున్నారు. ఇక్కడ అల్లాహు అక్బార్ ఇల్లిల్లాహి అక్బార్ బిస్మిల్లాహిర్ రహిమాన్ అంటూ మక్కా అటు సౌదీ అరేబియా మొత్తం ఎంతో పవిత్రమైన ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించి ప్రతి ఏటా కొన్ని వందల మంది కాదా కొన్ని వేల మంది మక్కాకి బయలుదేరుతారు. వాళ్ళ తుది శ్వాసని మక్కాలో వదిలేస్తే ఆహా అల్లాహు అక్బర్ నీలో ఐక్యమైపోయాను అని గర్వంగా హుందాగా ఇక్కడ బాధ్యతలన్నీ అప్పు చెప్పేసి మక్కాకు బయలుదేరుతారు. ఒకప్పుడు కాశీకి వెళ్ళినాడు తిరిగి రాడు అనేవారు. ఈవేళ మక్కాకి వెళ్ళినాడు తిరిగి రాడు అనేది లేదు. మక్కాకి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మరి ఈసారి ఈ రోజున అక్కడ వచ్చిన ఫ్లడ్ తుఫాను బీభత్సం చేసేసింది. కార్లేమిటి బస్సులేమిటి జనమేంటి నిరాశ్రయులైపోయి అటుపక్క అమెరికా లాస్ ఏంజల్స్ అక్కడ నాశనం చేసింది. ఇటుపక్క మక్కా ఎంతో పుణ్యక్షేత్రం పవిత్రమైన ప్రదేశం. ఈ ప్రదేశం కూడా ఇలా నిర్వీర్యమైపోయినట్టుగా మరి అది కోలుకోవాలంటే మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మళ్ళీ అంత దుర్మార్గంగా అంత వాన కురవడం ఏమిటి. ఆ వానలో ఎంతో పవిత్రమైన మక్కా దాని మలినం వదిలించుకున్నాదా అన్న తరహాలో మక్కా పవిత్ర స్థానం చేసిందా అన్న తరహాలో మొత్తం మక్కా మసీద్ ఆ పరిసర ప్రాంతాలు సౌదీ అరేబియాలో మొత్తం మునిగిపోయి ప్రజలందరూ విలవిలా అంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఒక పక్క చలి ఒక పక్క నీరు మమ్ము కాపాడేవారు ఎవరు ఓ అల్లాహు అక్బర్ అనుకుంటూ ఎంతో జాగ్రత్తగా ఎంతో హృదయ వేదనతో వాళ్ళు ఆ మసీదుల్లో ప్రార్థన చేసుకోవడానికి కూడా లేకుండా పోయారని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మన యొక్క సానుభూతిని తెలియచేద్దాం, మన యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేద్దాం. అటు లాస్ ఏంజల్స్ వాళ్ళకి ఇటు మక్కా మసీదులో ప్రార్థనలు చేసుకునే వారికి దయచేసి మిత్రులారా మక్కా మసీదుకు కొన్ని రోజులు రెస్ట్ ఇస్తే మంచిది. మీ విలువైన జీవితాలను మీరు కాపాడుకోండి. అల్లాహు అక్బర్ అనుకుంటూ మీరు ఎక్కడున్నారో అక్కడక్కడే ప్రార్థనలు చేసుకుంటూ మీ జీవనాన్ని సాగించండి. మీ విలువైన అభిప్రాయాలు మాకు షేర్ చేయండి. మీరు దయచేసి 10 మందికి షేర్ చేస్తే ఈ విషయాన్ని 10 మంది తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడతారు. వాళ్ళ ప్రాణాలను మీరు నిలబెట్టిన వారు అవుతారు. లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంపార్టెంట్ వార్తలు మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.